అందరికీ ఉన్నాను. ఇప్పుడు మనం దేవుని పేరు నేమ్స్ ఆఫ్ గాడ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఇవి ఒక టైటిల్ అనమాట. ఒక పేరు అనే కంటే ఇది ఒక టైటిల్. ఎల్హా యేషువా, ఎల్హా యేషువా అంటే దేవుడే రక్షణ, దేవుడే రక్షణ, దేవుడు నా రక్షణ, దేవుడు రక్షకుడు. ఈ పేరులో ఈ మీనింగ్స్ వస్తాయి అన్నమాట. ఏమొస్తాయి అంటే ది గాడ్ ఆఫ్ సాల్వేషన్ అంటే దేవుడే రక్షణ, అలాగే గాడ్ మై సాల్వేషన్ దేవుడు నా రక్షణ, అలాగే గాడ్ ద సేవియర్ దేవుడు రక్షకుడు, దేవుడే రక్షకుడు అన్నమాట. అంటే ది గాడ్ ఆఫ్ సాల్వేషన్ ఎల్హా యేషువా అంటే ది గాడ్ ఆఫ్ సాల్వేషన్ దేవుడే రక్షకుడు, దేవుడే రక్షణ, దేవుడు నా రక్షణ, దేవుడు రక్షకుడు అని మీనింగ్ వస్తుంది అనమాట. చూద్దాం. యెషయా 12వ అధ్యాయము 2-3 వచనాలు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమైన. ఇక్కడ యెషయా 12వ అధ్యాయం మనం చూస్తే ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నా రక్షణకు, ఇక్కడ నా రక్షణకు కారణభూతుడకు దేవుడు అంటున్నాడు. అంటే మన రక్షణకు ఎవరు కారణం అంట? దేవుడు. ఇక్కడ రక్షణ అంటున్నాడు. రక్షణ అంటే ఇక్కడ రక్షణ అంటే రక్షణ అన్న చూడల్లా ఏమొస్తుందంటే హీబ్రూలో యేషువా, యేషువా. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు అంటే రక్షణ అన్న చోట ఏమొస్తుందంటే హీబ్రూ బైబిల్లో యేషువా, యేషువా అంటే రక్షణ. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఎందుకు? మన రక్షణకు ఎవరు కారణం అంటే దేవుడే కారణం. అందుకే భయపడక మనం ఆయన నమ్ముకొనుచున్నాం. ఇంకేమంటున్నాడంటే యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము. యెహోవాయే నా బలము, ఆయనే మన కీర్తనకు ఆస్పదము. మనం ఎవరిని కీర్తించాలి అంటే మన దేవుణ్ణే, దేవుణ్ణే మనం కీర్తించాలి. ఇంకేమంటున్నాడు? ఆయన నాకు రక్షణాధారమాయను. ఎవరంట? ఆయన నాకు రక్షణాధారమాయను. రక్షణాధారం అంటే యేషువా, ఎల్హా యేషువా. దేవుడే మన రక్షణ, దేవుడే మన రక్షణ తెలుస్తుంది అన్నమాట. అలాగే మనం 3వ వచనం చదివితే కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఇక్కడ కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఇక్కడ మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు అంటే రక్షణ అనేది ఇక్కడ మనం ఎలా బావులతో పోలుస్తున్న బావిలో మనం కనుక మనం ఎలా వాటర్ తీస్తామో అలాగే రక్షణ మనం పొందుకోవాలి అంటున్నాడు. అంటే రక్షణ అంటే ఇక్కడ ఏమవుతుంది? యేషువాయే రక్షణ, ఎల్హా యేషువా అంటే మన రక్షణకు కారణభూతుడకు దేవుడు. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను అంటున్నాడు. యెహోవాయే నా బలము, ఆయన నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. మన రక్షణకు ఆధారం ఎవరంటే దేవుడే. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు అంటున్నాడు. అంటే మన రక్షణకు కారణం ఎవరంటే దేవుడే. మన రక్షణకు కారణం ఎవరంటే దేవుడే అన్నమాట. మనం చూస్తే ఇంకా 15వ అధ్యాయము 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము.
ఆయన నాకు రక్షణయు ఆయన. ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు. ఆయన నా దేవుడు. ఆయనను వర్ణించెదను. ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు. ఆయన నా పితరుల దేవుడు. ఆయన మహిమ నుతించెదను. ఆయన మహిమ నుతించెదను. చాలు చాలు. ఇక్కడ యెహోవాయే నా బలము నా గానము. యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానం. అంటే మన బలానికి ఆధారం ఎవరంటే యెహోవాయే. యెహోవాయే నా బలము, ఆయనే నా గానము. ఇంకేమన్నాడు? ఆయన నాకు రక్షణయు ఆయను. ఏమైందంటే ఆయన మనకి యెహోవా రక్షణ ఆయను. రక్షణ అంటే యేషువా, ఎల్హా యేషువా, ఎల్హా యేషువా. యేషువా అంటే రక్షణ. ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు. ఆయనను వర్ణించేదను. ఎవరిని వర్ణించాలంటే మన దేవుడిని మాత్రమే వర్ణించాలి. మన దేవుడు అట్లాంటి వాడు. మన దేవుని గుణగణాలు మనం వర్ణించాలి. మన దేవుడు గొప్పవాడని, అద్భుతాలు చేస్తాడని, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడని, భూమి మీద ఆకాశంలో పరలోకంలో భూమి కింద పాతాళంలో అంత అధికారం అంతా కూడా మన దేవుని చేతిలో ఉందని మనం ఆయన్ని వర్ణించాలి. అని గుణగణాలని. ఆయన మన పితరుల దేవుడు. మనకు మాత్రమే మన పితరుల దేవుడు. ఆయన మహిమ స్తుతించెదను. ఆయన మహిమ గురించి మనం ప్రచురించాలి. ఆయన గుణగణాలు మనం ప్రచురం చేయాలి. ఎందుకంటే ఆయన నాకు రక్షణ ఆయను. అంటే మనకు రక్షణ ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుంది? దేవుని దగ్గర నుంచే. ఎల్హా యేషువా. రక్షణ అంటే ఏంటంటే ఎల్హా యేషువా అంటే గాడ్ ఆఫ్ సాల్వేషన్. దేవుని దగ్గర నుంచి రక్షణ వస్తుంది. దేవుడే మన రక్షకుడు అన్నమాట. అందుకే ఇక్కడ మోషే గారు కూడా రాస్తున్నాడు. ఏమంటే యెహోవాయే నా బలము, ఆయనే నా గానము అంటున్నాడు. ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన మనకి రక్షణ ఆయను అంటున్నాడు. ఆయన నా దేవుడు. ఆయన వర్ణించేదను. వర్ణిస్తారంట. ఇప్పుడు కవులు ఏం చేస్తారు? కవిత్వాలు రాస్తారు, వర్ణిస్తారు. ప్రకృతిని వర్ణిస్తారు, లేకపోతే వేరే వాళ్ళని వర్ణిస్తారు. అట్లనా ఇట్లనని. మనం ఎవరిని వర్ణించాలంట? మన దేవుడిని వర్ణించాలి. ఆయన మన పితరుల దేవుడు. ఎవరైనా ఆయన మన పితరుల దేవుడు. ఆయన మహిమను దించేదము. ఆయన మహిమ గురించి మనం ప్రచురం చేయాలి. మనం ఏం చేస్తున్నాం? మనం ప్రతిరోజు మన బైబిల్ కాలేజీలో ఏం చేస్తున్నాం? ఆయన గురించి వర్ణిస్తున్నాం. ఆయన ఎట్లాంటి వాడు, ఆయన గుణగణాలు ఎట్లాంటివి, ఆయన పేరులో ఉన్న శక్తి ఏంటి, అధికారం ఏంటి, ఇవన్నీ కూడా మనం వర్ణిస్తున్నాం అన్నమాట. అందుకే ఆయన మన రక్షణకు ఆధారమైను. ఆయనే మన రక్షకుడు. ఆయన నాకు రక్షణ ఆయను అంటున్నా. అంటే ఎల్హా యేషువా, ఆయనే మనకు రక్షకుడు. మనం ఇంకా చూస్తే కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 19-20 వచనాలు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువు స్తుతినందును గాక. ఎవరిని స్తుతించాలంటే మనం మన ప్రభువుని స్తుతించాలి, మన దేవుని స్తుతించాలి. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అంటే మన భారము భరిస్తున్నాడు అంటే ఆయన మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ప్రతి విధమైన శోధనలో నుంచి, ఆపదల్లో నుంచి మనం రక్షించేది ఎవరంటే మన దేవుడే. మన దేవుడే. అందుకే ఏమంటాడంటే అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఎవరంటే రక్షణకర్త? దేవుడే మన రక్షణకర్త అయి ఉన్నాడు. రక్షణ అంటే యేషువా, ఎల్హా యేషువా, ఎల్హా యేషువా. నేను రత్నగర్ గారు ఈ గురి నేర్చుకోండి. ఎల్హా యేషువా అంటే దేవుడే మన రక్షణ. యేషువా అంటే రక్షణ. ఎల్ అంటే దేవుడు, ఎల్ అంటే గాడ్ దేవుడు, హా అంటే ది, అలా యేషువా అంటే రక్షణ. ప్రభువు స్తుతినందునుగా అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. అలాగే 20వ వచనం చూస్తే దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగచేయు దేవుడే ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఇక్కడ దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగచేయు దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ. పూర్ణ రక్షణ అంటే సంపూర్ణమైన రక్షణ. సంపూర్ణమైన రక్షణ అంటే 100కి 100%. 100కి 100%. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగచేయి దేవుడై ఉన్నాడు.
రక్షణ యేషువా, ఎల్హా యేషువా అని పేరులోనే రక్షణ ఉంది. దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలగచే దేవుడై ఉన్నాడు. ప్రభువైన యెహోవా మరణం నుండి మమ్మల్ని తప్పించును. చూడండి ఇక్కడ రక్షణ అంటే రక్షణ అంటే రక్షణ అంటే రక్షణ అంటే యేషువా అని అర్థం. రక్షణ అంటే ఇప్పుడు ఆత్మరక్షణ. మనం ఏం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే క్రీస్తు వారిని నమ్ముతామో, క్రీస్తు వారి రక్తంతో కడగబడతామో, క్రీస్తు వారి నామంలో బాప్టిజం తీసుకుంటాం, అప్పుడు మనకేం వస్తుంది? ఆత్మరక్షణ. ఆత్మ రక్షింపబడుతుంది. ఆ రక్షణ మాత్రమే కాదు, మామూలు ఫిజికల్ గా కూడా రక్షణ కలగజేస్తాడు దేవుడు. ఏమంటాడు ఇక్కడ? ప్రభువైన యెహోవా మరణం నుండి మమ్మల్ని తప్పించును. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న శ్రమలో వచ్చి, బాధల్లో వచ్చి, ఆపదల్లో వచ్చి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువైన యెహోవా మరణం నుండి మమ్మల్ని తప్పించును. దేవుడే మాకు పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. ఎల్హా యేషువా. అంతా మనకి రక్షణ, ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన దేవుడి దగ్గర నుంచే వస్తుంది. ఎల్హా యేషువా ఈ పేరులో అని ఇక్కడ చూద్దాం. 49వ అధ్యాయం 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనం మగుటకై అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. చాలు. ఇక్కడ యెషయా-గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? ఇది క్రీస్తు వారి గురించి చెప్పబడుతుంది. ఇది యెషయా గారు రాస్తున్నాడు. క్రీస్తు వారి భూమి మీదకి రాకముందే 700 సంవత్సరాల ముందే యెషయా గారు రాస్తున్నాడు. ఇది క్రీస్తు వారి ప్రవచనం అన్నమాట. ఇది క్రీస్తు వారి పుట్టుక గురించి, ఆయన చేసే పని గురించి ఇది చెప్పబడిన ప్రవచనం అన్నమాట. ఇక్కడ యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును. యాకోబు గోత్రం అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలు. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును. అంటే క్రీస్తు వారు మళ్ళా రెండో రాకల్లో భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అప్పటికి ఇంకా ప్రపంచంలో చాలా చోట్ల చెదిరిపోయి ఉంటారు. ఇప్పుడు కొద్దిగా వెళ్తున్నారు అక్కడ ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు దాదాపు అక్కడ ఇశ్రాయేల్ దేశం ఎంతమంది ఉన్నారంటే 95 లక్షల మంది. ఒక కోటి లోపే ఉన్నారు జనాభా వాళ్ళు. చుట్టూ ఏమో అన్ని శత్రు దేశాలు అనమాట. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, చుట్టూ అన్ని శత్రు దేశాలు, చిన్న దేశం ఒకటే ఉంది అనమాట. కానీ దేవుడు అది ఆయన ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఆయన రక్షణ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశానికి ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు కానీ వాటికి ఉండదు అనమాట. ఎందుకంటే మరలా క్రీస్తు వారి భూమి మీద రెండో రాకడలో వచ్చినప్పుడు ఇశ్రాయెల్ దేశం అనేది ఉండాలి. ఇశ్రాయెల్ దేశం ఉండాలి. ఆయన ఇశ్రాయెల్ దేశంలోనే అడుగు పెడతారు. యెరూషలేము నుంచి ఆయన పరిపాలన చేస్తారు. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, అంటే 12 గోత్రాల వాళ్ళైనా పరిపాలన చేస్తాడు. అలాగే ఇశ్రాయేల్ గోత్రంలో తప్పింపబడిన వారిని తప్పించినట్లును, అంటే వీళ్ళు ఎక్కడైతే ఇంకా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇప్పుడు చెదరిపోయి ఉన్నారు, ఆయన క్రీస్తు రెండో రాకడలో భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ పోగు చేపిస్తాడు అనమాట. అంటే క్రీస్తు రెండో రాకడ ముందు చాలా మంది వచ్చి ఇశ్రాయేల్ దేశం వస్తారు, కానీ ఇంకా మిగిలిపోయి ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆయన రెండో రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇశ్రాయేల్ దేశం వచ్చేస్తారనమాట. అందుకే యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన రప్పించినట్లును. ఇంకేమన్నాడు? భూదిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధనమగుటకై. ఇక్కడ చూడండి ఏమన్నాడు? భూదిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ భూదిగంతముల వరకు పైన ఏం చెప్పాడు? యాకోబు గోత్రపు వాళ్ళు అన్నాడు, కింద ఇశ్రాయేల్ అన్నాడు. ఇంకా కిందకు వస్తే ఏమంటున్నా అంటే భూదిగంతముల వరకు నీవు నేను కలగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైనట్లు నేను నియమించి ఉన్నాను. అంటే క్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన శిలువలో మరణించిన తర్వాత, ఆయన శిలువ ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా ఆ సువార్త భూదిగంతముల వరకు వెళ్తుంది. భూదిగంతముల వరకు నీవు నేను కలగచేయు రక్షణకు. రక్షణ అంటే యేషువా, ఎల్హా
యేషువా. యెహోవా యేషువా. భూదిగంతముల వరకు నీవు నేను కలగచేయు రక్షణకు సాధనం ఒకటకై అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను నియమించినాను. భూదిగంతముల వరకు నీవు నేను కలగచేయు యేషువా, రక్షణ అనే ప్లేస్ లో యేషువా అని పెట్టుకోవాలి. యెహోవా యేషువా. పాత నిబంధనలో క్రీస్తు వారు పేరు లేదంటారు. ఇప్పుడు రక్షణ అన్న చోట ఏం పెట్టుకోవాలి? యేషువా. యేషువా అంటే క్రీస్తు వారు. యేషువా మన తెలుగులో ఏమంటాం? యేసు. యేసు అంటే క్రీస్తు వారు, రక్షకుడు. రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. భూదిగంతముల వరకు నీవు నేను కలగచేయు రక్షణకు సాధనం ఒకటికై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను. అంటే అన్యజనులకు ఆయన వెలుగుగా ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలకేమో మహిమగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళేమో నిబంధన ప్రజలు, వాళ్ళకి నిబంధనలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. అయితే సిలువ తర్వాత ఇద్దరిని ఏక శరీరంగా చేశాడు. ఇద్దరిని కూడా ఏక శరీరం. ఇప్పుడు అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలైనా మనమైనా ఇప్పుడు దేవుని సంఘంలాగా ఏర్పడుతున్నాం. ఇప్పుడు మనం సంఘంలో మనం జాయిన్ అవుతున్నాం. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా సంఘంలో ఎవరైతే క్రీస్తు ఉన్నారో వాళ్ళు కూడా సంఘంలో జాయిన్ అవుతున్నారు. అంటే ఒక సంఘం ఏర్పడుతుంది. సంఘం అంటే అది క్రీస్తు శరీరం. ఆ సంఘానికి హెడ్ ఎవరు? క్రీస్తు. ఆయన ఏమో తల, మనమంతా శరీరంలో పార్ట్లు అన్నమాట. మనమంతా అవయవాలం. మనం ఇశ్రాయేల్ ప్రజలైనా అన్యజనులైనా క్రీస్తు నమ్మిన తర్వాత మనం అంతా కూడా ఆయన శరీరంగా ఏర్పడుతున్నాం, అంటే సంఘంలాగా ఏర్పడుతున్నాం అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు, భూదిగంతముల వరకు నీవు నేను కలగచేయ రక్షణ సాధనం ఉండగా అన్యజనులకు వెలుగై ఉన్నట్టు నేను నిన్ను నియమించినాను అంటున్నాడు. మనం ఇక్కడ చూస్తే కీర్తన గ్రంథం 140వ అధ్యాయము 7వ వచనం. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. ఇక్కడ ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. ప్రభువైన యెహోవా అంటే నా రక్షణ దుర్గము. రక్షణ చోట యేషువా. అంటే ప్రభువైన యెహోవా అంటే దేవుడే రక్షకుడు. నా రక్షణ దుర్గము అంటే, దుర్గము అంటే ఆశ్రయము. మనకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభువైన యెహోవా దగ్గర నుంచి వస్తుంది. ఆయన ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. ఇప్పుడు ఏమన్నాడు? యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు అంటే ఇప్పుడు ఇంతకుముందు పాత నిబంధనలో యుద్ధాలు జరిగాయి. రాజులు యుద్ధాలు చేసుకున్న వాళ్ళు, ఒక దేశం యుద్ధాలు చేసుకున్న వాళ్ళు. ఎలా యుద్ధాలు చేసుకునే వాళ్ళు? ఇప్పటిలాగా బాంబులు వేసుకోవడం కాదు. అప్పుడు రథాల మీద వెళ్ళాలి, గుర్రాల మీద వెళ్ళాలి, బాణాలు వేసుకోవాలి, అలా యుద్ధాలు చేసేవాళ్ళు. అప్పుడు ఇక్కడ ఏమన్నాడు? యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు అంటే యుద్ధం చేసేటప్పుడు ఇప్పుడు తల అనేది ముఖ్యం కదా, హెడ్ అనేది ముఖ్యం. అంటే యుద్ధం జరిగేటప్పుడు శత్రువులు దాడి చేయకుండా నువ్వు నా తలను కాస్తావు అంటే, తలను కాయటం అంటే మొత్తం ఆయన రక్షిస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు అని. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గం. ప్రభువైన యెహోవా మన సాల్వేషన్ రక్షకుడు. యుద్ధ దినం ఆయన ఏం చేస్తాడంటే నా తలను కాస్తాను అంటున్నాడు. మనం ఇంకా చూస్తే నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగు. ఆయన వల్లే నాకు రక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా రక్షణకర్త. చాలు. ఇక్కడ ఏమన్నాడు? నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఇక్కడ చూడండి, కీర్తనకారుడు రాస్తున్నాడు. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు రాస్తున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో అనేకమైన శ్రమలో గుండా వెళ్ళినాడు, అనేక ఇబ్బందుల్లో గుండా వెళ్ళినాడు. దావీదును చంపేద్దామని చాలా మంది ప్రయత్నం చేస్తారు. శత్రు దేశాల వాళ్ళే కాదు, చివరికి ఎవరు దావీదును చంపేయాలని చూస్తారు? ఇశ్రాయేల్ దేశపు రాజు అయిన సౌలు కూడా చంపేయాలని చూస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చినామో, ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకున్నామో, మనం ఏమన్నాడు దావీదు? నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. అంటే ఏమి కాదు, ఇంకా మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడే మనకు రక్షణగా ఉంటాడు. అందుకే మౌనంగా ఉన్నాడు అంటున్నాడు, మౌనంగా ఉన్నది అంటున్నాడు. అలాగే ఏమంటున్నాడు? ఆయన వల్ల నాకు
రక్షణ కలుగును. రక్షణ అంటే యేషువా, ఎల్హా యేషువా, ప్రభువైన యెహోవా, యెహోవాయే మన రక్షణ, యెహోవాయే మన రక్షకుడు, ఆయనే నా రక్షణ కర్త, ఆయనే నా ఆశ్రయదుర్గము. అంటే ప్రభువైన యెహోవానే మన ఆశ్రయదుర్గము. దుర్గము అంటే ఏంటి? ఆశ్రయము. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. అంటే యెహోవాయే రక్షణకర్త. యెహోవాయే రక్షణకర్త అంటే యెహోవాయే యేషువా, యెహోవాయే యేషువా. మనం ఇంకా చూస్తే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు ఐగుప్తు దేశములోంచి వచ్చినది మొదలుకొని యెహోవానకు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. ఇక్కడ చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని రప్పించిన యెహోవానకు నేనే దేవుడను. ఐగుప్తు దేశం నుంచి ఎవరు రప్పించారు ఇశ్రాయేలు ప్రజల్ని? యెహోవాయే. అంటే మన దేవుడే రప్పించాడు వీళ్ళని. ఇంకేమంటే నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు. అంటే నన్ను తప్ప ఇక్కడ యెహోవాయే మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను తప్ప ఏ దేవుని నీవు ఎరుగవు, నేను తప్ప ఏ రక్షకుడు లేడు. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథం రాయిస్తున్నాడు, ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని రప్పించిన దేవుడను నేనే. ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని రప్పించింది నేనే. అక్కడ 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. వాళ్ళందరినీ కూడా అక్కడ విడిపించి మోషే ద్వారా తీసుకువస్తాడు. మోషే ఏం చేస్తాడు? సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు చేసి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం కనాన్ దేశానికి తీసుకురావడానికి మార్గం ఏర్పరుస్తాడు. మోషే అక్కడ ఎన్ని అద్భుతాలు చేస్తాడంటే ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేస్తాడు. మొత్తం మోషే ఎన్ని అద్భుతాలు చేస్తాడంటే 42 అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు అద్భుతాలు చేపిస్తున్నాడు మోషేతో, ఐగుప్తు దేశంలో నుంచి కొన్ని లక్షల మంది వస్తారంట. వాళ్ళు కూడా వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, మనం ఎప్పుడు అద్భుతాలు చూడలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలతో పాటు వాళ్ళు కూడా సగం మంది వస్తారంట. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను తీసుకుని వచ్చిన దేవుడు నేనే మిమ్మల్ని తీసుకొచ్చాను. నన్ను తప్ప ఏ దేవుడిని మీరు ఎరగరు, నేను తప్ప ఎవడు మీకు తెలియదు. ఇంకేమన్నాడు? నేను తప్ప ఏ రక్షకుడు లేడు, నేను తప్ప ఏ రక్షకుడు లేడు. నేను అన్న చోట యెహోవా తప్ప ఏ రక్షకుడు లేడు. అంటే యెహోవాయే యేషువా. యేషువా అంటే రక్షణ, యెహోవాయే రక్షణ. అలాగే ఆశ్చర్యకరంగా ఏంటంటే మన యేసు వారి పేరు ఏంటి? యేషువా, యేషువా మెస్సయా. యేషువా అంటే రక్షణ, యెహోవాయే యేషువా, యెహోవాయే రక్షణ. మరి ఇంకా చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అను పేరు పెట్టుదువనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఎవరు వచ్చారు? ఇక్కడ గాబ్రియల్ వచ్చింది. గాబ్రియల్ వచ్చి మాట్లాడుతుంది. ఏమంటుంది? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టుదువు. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు, అంటే యేషువా. అంటే ఇప్పుడు మనం ఇంకా పాత నిబంధనలో చూసాం, యెహోవాయే యేషువా. అంటే యెహోవాయే మన రక్షకుడు, ఆయనే మన రక్షణ ఆశ్రయము, ఆయన మన ఆశ్రయ దుర్గము. అయితే ఇక్కడ ఏమంటాడు? కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ రక్షణ ఎవరి నుంచి వస్తుందంటే మన ఆత్మరక్షణ. ఎలా వస్తుంది? ఇప్పుడు మనం ఎలా పరలోకం వెళ్తాం, మనం ఎలా మన పాపం నుంచి రక్షణ పొందుతాం, మనం ఎలా పరలోకం వెళ్తామంటే, అలాగే మనం ఎలా తండ్రి సన్నిధికి వెళ్తామంటే యేసు వారి ద్వారా మాత్రమే వెళ్తాము అంటున్నాడు.
ఇక్కడ ఏముంటుంది? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే రక్షకుడు. ఇక్కడ ఎవరు రక్షకుడు? యేసు వారు, క్రీస్తు వారు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టుదు. యేసు అంటే రక్షకుడు. మనకు చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన ప్రభువైన క్రీస్తు. చాలు. ఇక్కడ ఎవరికి గొర్రెల కాపురం చెప్పబడుతుంది? ఏమని చెప్పబడుతుంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ చూడండి, రక్షకుడు. ఎవరు రక్షకుడు? క్రీస్తు వారే. మరి రక్షకుడు ఎవరు? క్రీస్తు వారే. అంటే ఎల్హా యేషువా ఎవరంటే క్రీస్తు వారే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే ఇప్పుడు మన ఎల్హా యేషువా ఎవరంటే మన క్రీస్తు వారు అన్నమాట. మనం ఇంకా చూస్తే ఎబ్రియలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ చూస్తే పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలు చూస్తే ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనిను. ఏంటంటే ఆయన కుమారుడు అయితే మాత్రం తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకుని. అంటే ఈయన భూమి మీదకి రాకముందు పరలోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నారంటే తండ్రితో సమానంగా ఉన్నాడు. దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండ విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు. కానీ పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నా అంటే దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. అయితే పరలోకంలో తండ్రితో సమానంగా కూర్చోవడం గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన ఏం చేసినా అంటే ఒక దాసుడిలాగా ఒక మనిషి రూపము ధరించి భూమి మీదకి వచ్చినాడు. ఎలా వచ్చినాడంటే ఒక దాసుడిలాగా వచ్చినాడు. దాసుని స్వరూపం ధరించుకుని వచ్చినాడు. ఇంకేం చేసి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను తగ్గించుకుని వచ్చినాడు. ఎంతగా తగ్గించుకుని వచ్చినా అంటే సిలువలో మరణం పొందేంతగా, సిలువలో మనందరి కోసమైన రక్తం కార్చేయడంతగా. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన కుమారుడై అంటే ఆయనతో సమానుడైండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకొనిను. అంటే మనం కూడా ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా విధేయత నేర్పుతాడు. అంటే దేవుడు మనల్ని కూడా శ్రమలో కూడా తీసుకెళ్తాడు. శ్రమలో కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? విధేయత నేర్పుతాడు. మన దేవుడికి ఎలా లోబడి ఉండాలి, దేవునితో ఎలా నడవాలి అన్నది మనకు నేర్పుతాడు. మరి ఆయన కుమారుడైండి ఆయన పరలోకంలో ఆయనతో సమానంగా ఉన్న ఆయనే భూమి మీదకి వచ్చి ఆయన కూడా శ్రమలు పొంది విధేయత నేర్చుకున్నాడు. అంటే మరి ఆయనే విధేయత నేర్చుకుంటే మనం నేర్చుకోవాలి విధేయత. మనం కూడా విధేయత నేర్చుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకొనిను. అలాగే మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడని దేవుని చేత అనిపించుకున్నాడు. ఇంకేమన్నాడు? మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడయ్యాడు. అంటే అప్పుడు భూమి మీద ఎవరి యాజకత్వం ఉంది? లేవి యాజకత్వం ఉంది. అయితే మరి లేవి యాజకత్వం రావచ్చు కదా, మరి మెల్కీసెదెకు యాజకత్వం ఎందుకు వచ్చాడు? మళ్ళా అసలు మెల్కీసెదెకు యాజకత్వం ఎప్పుడు ఉంది? అసలు స్టార్టింగ్ లో ఉంది, ఆదికాండంలో ఉంది. అబ్రహాం గారి దగ్గర మెల్కీసెదెకు వస్తాడు, అక్కడ కనిపిస్తాడు. అక్కడ మెల్కీసెదెకు యాజకత్వం ఉంది అబ్రహాం గారి దగ్గర. అయితే అక్కడ ఆ యాజకత్వాన్ని ఆపేస్తాడు. అక్కడ దేవుడు ఆపేస్తున్న తర్వాత ఏం చేస్తాడు? లేవి యాజకత్వం తీసుకొస్తాడు. మళ్ళీ ఈ లేవి యాజకత్వం తీసుకొచ్చి ఏం చేస్తాడు? మరలా క్రీస్తు లేవి యాజకత్వంలో రాకుండా దీన్ని ఏం చేస్తాడు? టెంపరీ క్యాన్సిల్ చేస్తాడు. లేవి యాజకత్వం కూడా క్యాన్సిల్ చేస్తాడు. క్యాన్సిల్ చేసి ఏం చేస్తాడు? ఇప్పుడు మరలా మెల్కీసెదెకు యాజకత్వంలో ఈయన వస్తాడు. అసలు లేవి యాజకత్వంలో ఎందుకు రాలేదు అంటే మనం చూసే అదే అధ్యాయంలో ఎబ్రియలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం.
ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వారిని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ లేవి యాజకత్వం ఎందుకు అంగీకరించారంటే ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. లేవీయులు యాజకులై ఉండగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే ఏమన్నాడు? ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, సంపూర్ణ సిద్ధి కలగల. ఆ యాజకులు ఆ యాజకత్వాన్ని నిలబెట్టుకోలేదు. వాళ్ళ యాజకత్వం నిలవలేకపోయారు. ధర్మశాస్త్రం వాళ్ళు నిలవలేకపోయారు. అందుకే ఆ లేవీల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చెప్పబడిన చేరిన వాడే ఉండగా వేరొక క్రమంలో రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఆ ధర్మశాస్త్రం వాళ్ళకి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. వాళ్ళు ఆ ధర్మశాస్త్రంలో నిలవలేకపోయారు. వాళ్ళు లేవీలు కూడా ఫెయిల్ అయ్యారు ఇక్కడ. అందుకే ఇక్కడ లేవి యాజకత్వం రాకుండా మెల్కీసెదెకు క్రమం యాజకత్వంలో వచ్చాడు ఈయన. అలాగే ఇక్కడ ఏమన్నా అంటే మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన వాడిని దేవుని చేత అనిపించుకుని ఆయన ఏం చేస్తున్నాడు? తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఇక్కడ చూడండి, నిత్య రక్షణ అంటే నిరంతరం ఉంటుంది. ఆ రక్షణ అనేది పోదన్నమాట. నిత్య రక్షణకు కారకుడాయను అంటే మన నిత్య రక్షణకు ఎవరు కారకుడయ్యారు? ఇప్పుడు క్రీస్తు వారు ఎల్హా యేషువా, దేవుడే నా రక్షకుడు, దేవుడే రక్షకుడు. ఇప్పుడు మన రక్షకుడు ఎవరంటే యేసువారు. ఎల్హా యేషువా అంటే యేసువారే మన నిత్య రక్షణ కారకుడు ఆయన. అంటే ఈ రక్షణ అనేది టెంపరీ కాదు, ఇది పర్మనెంట్. ఇది ఒకసారి మనం క్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు రక్తంతో కడగబడ్డప్పుడు, రక్తంతో మన పాపాలు కడిగి వేస్తున్నప్పుడు, ఆయన మన సొంత రక్షణ అంగీకరించినప్పుడు ఆ రక్షణ అనేది నిత్యము ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒకసారి ఆ శిలువ దగ్గరికి వచ్చినామో, రక్తంతో కడగబడ్డామో, మన హృదయంలో ఒక ముద్ర వేస్తారు. ఏ ముద్ర వేస్తారు? మన హృదయంలో ఒక ముద్రించబడుతుంది. ఎవరు ముద్రిస్తారు? పరిశుద్ధాత్మను ముద్రిస్తారు. పరిశుద్ధాత్మ పని ముద్రించడం అంటే పరిశుద్ధాత్మను ముద్రించిన తర్వాత ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పగలరు? మీకు అది చూపిస్తాను కాబట్టి ఒకసారి. రక్షణ తప్పిపోయి వారికి వస్తే అడుగుతాను. మనం మాట్లాడుకున్నట్టున్నాం. అసలు రక్షణ తప్పిపోదు, రక్షణ పోదు. అసలు మనిషిగా తప్పుతాడు ఎవరు రక్షణ పోదన్న మనలో. ఇప్పుడు రక్షణ అనేది పోదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి రక్షణ పొందుతున్నాడండి. రక్షణ పొందుకొని మనంతా లోపల కలిసిపోయాడు, అంతా సినిమా షికారులు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తాడని దేవుడు తెలుసా లేదా? తెలుసా? దేవుడికి పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, భూత భవిష్యత్ వర్తమాన కాలం ఎరిగిన వాడు ఆయన. అంటే మనకు తెలియదు మనం భవిష్యత్తులో ఏం చేస్తున్నాం, కానీ ఆయనకు తెలుసు. అంటే ఆయన తెలిసి కూడా రక్షణ ఇచ్చాడు కదా. అంటే ఆ రక్షణ ఎలా కాపాడుకోవాలో ఆయన చూసుకుంటాడు. అది ఇప్పుడు దేవుని వదిలేసి అదే కదా మనం ఒక మెసేజ్ చెప్పాము. ఏంటది? విశ్వాసం మరి యెహోవా మక్కే నలగొడతాడు దేవుడు. రక్షణ పొందినవాడు దూరంగా వెళ్ళిపోతే చెక్కబడతాడు, నలగొట్టి మళ్ళా దగ్గర తీసుకొస్తాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ చూడండి ఏమన్నాడు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని, మీ పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచవద్దు. ఎవరైతే రక్షణ పొందినారో, రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తున్నారో అప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్మని దుఃఖిస్తారంట వాళ్ళ గురించి. ఇంకేమన్నాడు? విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మని మన మీద ఒక ముద్ర వేస్తాడు. ఎప్పుడైతే మనం శిలువ దగ్గరికి వచ్చినామో, రక్తంతో కడగబడ్డామో అప్పుడు పరిశుద్ధాత్మ ఒక ముద్ర వేస్తాడంట. ఆ ముద్ర ఎప్పటి వరకు ఉంటుంది? విమోచన దినం వరకు. విమోచన దినం అంటే ర్యాప్చర్, ఎత్తబడే అప్పటి వరకు ఆ ముద్రలా ఉంటుంది. ఒకసారి పరిశుద్ధాత్మని ముద్రించిన తర్వాత ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. లాస్ట్ వీక్ మెసేజ్ చెప్తున్నాం. అప్పుడు క్రీస్తు ఏమంటాడు? ఎవడు నా చేతిలోంచి అభయపడు,
నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, ఎవడును వాటిని నా చేతిలోని అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలోంచి ఎవడును అపహరింపడు. నేను నువ్వు తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే క్రీస్తు వారి చేతిలో ఉంటాడు, క్రీస్తు వారు చేపట్టుకుని ఉంటాడు, క్రీస్తు వారి తండ్రి కూడా చేపట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి లాగాల ఆ చేతుల నుంచి. అందుకే రక్షణ అనేది అది ఎటర్నల్ సాల్వేషన్, ఏమంటారంటే దాన్ని సెక్యూరిటీ ఉంటుంది అనమాట రక్షణకి. అందుకే విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే సంఘం ఎత్తబడే వరకు, రాత్రి జరిగే వరకు కూడా ఆ ముద్ర మన మీద ఉంటుందంట. ఒకసారి పరిశుద్ధాత్మ మన మీద ముద్రించిన తర్వాత యాంటీ క్రైస్ట్ క్రీస్తు వచ్చినా కానీ ఎవరు ముద్రించలేడు. చేస్తారు. ఏం చేస్తారు? విగ్రహారాధన రక్షణ పొందినట్టు అంటే విగ్రహారాధన ఏం చేస్తారు? కొబ్బరికాయలు కొడటం, ముందు కొట్టించుకోవడం, విగ్రహాన్ని ఊరేగించడం. మరియు తల్లిని వాళ్ళు దేవత అంటారు, పరలోక రాణి అంటారు. పరలోక రాణి పాటలు ఉన్నాయి వాటిలో. వాళ్ళు తెలియక చేస్తున్నారు కానీ ఆశయం వాళ్ళు కూడా సేమ్ అన్నాగా నమ్ముతారు. వాళ్ళు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్ముతారు, క్రీస్తు వారి శివను క్రీస్తు వారి రక్తాన్ని అంగీకరిస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. మెయిన్ దేవుడు చూసేది అంటే ఇదే చూస్తాడు, క్రీస్తు నమ్మినాడా నమ్మలేదా, క్రీస్తు రక్తం కడగబడ్డా లేదా, ఇదే చూస్తాడు. ఇంకేం చూడడం ఇంకా అదే చూస్తాడు, మెయిన్ అదే అనమాట. ఇంకా ఏం చూడు దేవుడు, ఇంకా క్రీస్తు రక్తం కడగబడ్డా లేదా అది చేస్తారు కదా. వాళ్ళు చేసిన వాళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్ముతారు, క్రీస్తు శివను క్రీస్తు రక్తాన్ని అంగీకరిస్తారు. వాళ్ళు ఇబ్బంది విద్యార్థులు వాళ్ళకి తక్కువ మహిళతో అంటే వాళ్ళు తెలియక చేస్తున్నారు అంతే. క్రీస్తుని అంగీకరించారు కాబట్టి ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉండదు. నేను తప్పుగా వేరే విగ్రహాన్ని దేన్ని మీరు పూజింపకూడదని అన్నాడు కదా దేవుడు. అదే వేరే విగ్రహాన్ని పూజించట్లేదు అంటే వాళ్ళు పూజిస్తున్నామని చెప్పరు వాళ్ళు. తిరుగుతారు ఊళ్ళో అంటే వాళ్ళు ఎందుకు పూజించడం కాదు, గౌరవించడం అనాలి. దాన్ని ఎందుకు గౌరవిస్తున్నారంటే రక్షకుని భూమి తీసుకొచ్చింది ఏమో, మా రక్షకుని భూమి తీసుకొచ్చింది. అది చెప్పేది ఏంటంటే ఎవరు చేస్తారు ఏ విగ్రహాలకి? ఆ స్వరూపాన్ని స్వరూపాన్ని నేను చూసాను. ప్రభు స్వరూపం. వాళ్ళు అడిగితే ఏమంటారంటే మరియమ్మ తల్లి దేవుడు అని దేవతని ఆరాధించరు కానీ ఒక గౌరవిస్తామంటారు. ఓకే, అయితే వాళ్ళు చేసేది ఏంటంటే క్రీస్తు వారు నమ్ముతారు, క్రీస్తు వారు రక్తాన్ని కడుగుతారు, పాపాలు ఈయన ద్వారానే పోతాయి అనేది నమ్ముతారు కాబట్టి ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఉండదు. అప్పుడు అయితే మనం చెప్పి వాక్యం అట్లా ఉన్నారు. నేను ఆలస్యంలో కూడా ఉండొచ్చు అన్నట్టు చెప్పదు. ఆలస్యంలో ఉన్నా కానీ తప్పు బ్రాడ్మెంట్ లేని వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఆశయంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళంతా మరి పర్వానికి వెళ్ళరాయండి, వెళ్తారు మరి ఇబ్బంది అని వెళ్తారు కదా. అంటే వాళ్ళకి తెలియక ఇప్పుడు మొన్న కూడా యూట్యూబ్లో ఎవరు చెప్తున్నారు, వాళ్ళు ఏమంటారంటే ఆమె దేవతగా గౌరవిస్తారు అంతే, అంతేకాని ఆమె ద్వారా పాపక్షమాపణ ఉందని అట్లనే చేయరు కదా. క్రీస్తు వారి రక్తమే క్రీస్తు వారి శిలువే నమ్ముతారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్ముతారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్ముతారు, క్రీస్తు వారి శిలువ నమ్ముతారు, క్రీస్తు వారి రక్తాన్ని నమ్ముతారు. సరే అలా కూడా మనకెందుకు కానీ తర్వాత చూస్తే ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకున్నాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ వరములను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటే అంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా ఎలాగో తప్పించుకున్నాము. ఇది ఎవరికి రాస్తున్నాడు? పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్నాడు. హెబ్రీయులు అంటే ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్నాడు. ఆయన సొంత జనాంగానికి రాస్తున్నాడు ఈ బుక్. వాళ్ళు తండ్రిని నమ్ముతూ ఉంటారు, వాళ్ళు కుమారుని నమ్మరు. వాళ్ళు ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఇశ్రాయేలు దేశంలో మాకు తండ్రి ఉన్నాడు, తండ్రే దేవుడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు మాకు మెస్సయ్య వస్తాడు, ఇంకా మెస్సయ్య వస్తాడు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మన యేసు వారిని వాళ్ళు ఇంకా మెస్సయ్య నమ్మట్లేదు చాలా మంది. వాళ్ళు ఏంటంటే మళ్ళీ మా మెస్సయ్య వస్తాడు, మా మెస్సయ్య వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు, ఈయన మెస్సయ్య అని వాళ్ళకి తెలియట్లేదు. పిల్ల వలె వచ్చిన మెస్సయ్యని గమనించలేదు, కానీ సింహం వలె వచ్చిన మెస్సయ్యని చూస్తారు. చూస్తే ఇక్కడ ఏమన్నాడు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలాగో తప్పించుకున్నాము. ఇంకా ఈ రక్షణ ఎలా స్టార్ట్ అయిందంట, ఈ రక్షణ ఎలా స్టార్ట్ అయిందన్నాడు, ప్రభు బోధించుడు చేత, అంటే క్రీస్తు వారు బోధించుడు చేత. అటు రక్షణ ప్రభు బోధించుడు చేత ఆరంభమై, అంటే ఈ రక్షణ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ప్రభు బోధించుడు చేత ఆరంభమై సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుడు చేత అది మనకి దృఢపరచబడుచున్నది. అంటే రక్షణ ఎలా స్టార్ట్ అయిందంటే ప్రభువు బోధించుల చేత, క్రీస్తు వారు బోధించుల చేత ఈ రక్షణ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడంటే సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహిస్తూ ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు అనమాట. సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు, అంటే నానా విధములైన పరిశుద్ధాత్మ వరములు. అంటే ఇప్పుడు మా పరిశుద్ధాత్మ వరాలంటే ఎన్ని చెప్తాం మనం? 9 చెప్తాం. ఇక్కడ ఏమన్నాడు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు, అంటే ఇంకా చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు చాలా వరాలు ఇస్తాడు అనమాట. అందుకే సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు ఇవన్నీ కూడా నమ్మాలి. ఇప్పుడు మోషేని పంపించేయమంటాడు దేవుడు, నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళాలి, ఐగుప్తు దేశం నుంచి నా ప్రజలను ఇశ్రాయేలుకు తీసుకురావాలి అంటాడు. మోషే నా వల్ల కాదు, నేను వెళ్ళలేను అంటాడు మోషే. అయితే దేవుడు ఏమంటాడు, నువ్వు సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు చేయాలి అంటాడు. అంటే పాత నిబంధన కాలంలోనే దేవుడు అన్ని అద్భుతాలు చేస్తే, కొత్త నిబంధనలో మన క్రీస్తు శిలువ ఉండగా, క్రీస్తు రక్తము ఉండగా మనం ఎన్ని అద్భుతాలు చేయాలి? పరిశుద్ధాత్ముడు ఇప్పుడు భూమి మీద సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్టిజం మనం పొందుకోవాలి. బాప్టిజం ఇచ్చి ఏమనిమంటాడు, నేను మీకు నేలలో బాప్టిజం ఇస్తున్నాను, అయితే నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్టిజం ఇచ్చును. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చాడు. అయితే ఆయన వెనక వచ్చే ఆయన ఎవరంటే క్రీస్తు వారు. ఆయన ఎలా బాప్తిస్మ ఇస్తాడంటే పరిశుద్ధాత్మతోను అగ్నితోను మనకు బాప్తిజం ఇస్తాడు. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి ఏమని చెప్పబడుతుంది? అపోస్తల కార్యం 10:38 వచనంలో, అపోస్తల కార్యం 10:38 వచనం ఏమంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. అంటే క్రీస్తు వారికే పరిశుద్ధాత్మ శక్తి అవసరమైంది. ఎందుకు? ఆయన మానవ రూపంలో భూమి మీదకి వచ్చినాడు కనుక. అందుకే దేవుడు ఏం చేస్తున్నా అంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. ఎప్పుడైతే ఆయన అభిషేకం పొందుకున్నాడో ఆయన ఏం చేస్తున్నాడట, మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. అంటే క్రీస్తు వారు భూమి మీద మినిస్ట్రీ అంత అద్భుతంగా ఎలా చేయగలిగారంటే పరిశుద్ధాత్మ వలన. అయితే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు భూమి మీదకి చేరిపోయాడు. క్రీస్తు వారి టైంలో క్రీస్తుతో కూడా ఆయన ఉన్నాడు. క్రీస్తు వారు మరలా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఆయన నివాసస్థలం మీద భూమి మీదే. పరిశుద్ధాత్ముడు భూమి మీద సంచరిస్తున్నాడు. మనం ఎక్కడైతే మనం 2-3 కూడి ఉంటామో అక్కడ పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు. ఆయన అప్పుడు మోషే టైంలోనే అన్ని అద్భుతాలు చేస్తే మనం ఇప్పుడు ఎన్ని అద్భుతాలు చేయాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మనం బాప్టిజం ఇస్తాను అంటున్నాడు. ఆయన మన అభిషేకిస్తాను అంటున్నాడు. అంటే మోషే కంటే కూడా మనం బలమైన అద్భుతాలు చేయాలి. అందుకే క్రీస్తు వారు ఏమన్నాడు? ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమంటాడు? నేను తండ్రి ఎదురు వెళ్తున్నాను, మీరు నాకంటే
ఎక్కువ అద్భుతాలు చేయాలి అంటాడు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు కాబట్టి. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే మనం ఇందాక చూసినాం యెషయా 49వ అధ్యాయం 6వ వచనంలో భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయ రక్షణ సాధనం ఒకటికై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను. అంటే భూదిగంతముల వరకు కూడా ఈ రక్షణ ఎలా వెళ్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా వెళ్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సూచక్రియలు, మహాకార్యములు, అద్భుతములు చేయిస్తాడు అన్నమాట. మనం ఇంకా చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను. సశరీరుడుగా ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పు నొందిన దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడైను. మనం ఇక్కడ చూస్తే నిరాక్షేపముగా దైవభక్తునికి వచ్చిన మర్మము గొప్పదైనది. ఇక్కడ చూడండి, నిరాక్షేపంగా దైవభక్తులకు వచ్చిన మర్మము గొప్పదైనది. నిరాక్షేపంగా అంటే దానికి ఎటువంటి ఆటంకం లేదు. ఇంకా 100% మీరు నమ్మచ్చు. 100% మీరు నమ్మాలి. నిరాక్షేపంగా దైవభక్తులకు వచ్చిన మర్మము గొప్పదైనది. అది మర్మం అంట. ఏమన్నాడు? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను. అది మన ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏమిటంటే గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్. అంటే దేవుడే శరీర రూపంలో శరీరం ధరించుకుని ప్రత్యక్షుడయ్యాడు. దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చినాడు. ఎవరు? క్రీస్తు వారు. గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్. దేవుడు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చినాడు. ఇంకేం చెప్తున్నాడు ఆయన గురించి? ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనపడెను. ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. తేజోమయుడైను. ఇట్లా చూడండి, క్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు? నిరాక్షేపంగా దైవభక్తుని గురించి మర్మము గొప్పదైనది. గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. ఆ మర్మం ఏంటంటే గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్. దేవుడు శరీరం ధరించుకుని భూమికి వచ్చాడు. ఆయన నీతిపరుడని తీర్పు పొందాడు. దేవదూతలకు కనపడ్డాడు. ఆయన రక్షకుడిని జనములలో ప్రకటింపబడ్డాడు. అలాగే ఆయన ఆరోహణుడై తేజోమయుడైను. అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకుని అంతా వదులుకుని వచ్చినాడు. ఆయన ఆరోహణమైనప్పుడు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు తేజోమయుడైను. అంటే అంతకుముందు ఏ మహిమతో ఉన్నాడు మరలా ఆ మహిమను ఆయన ధరించుకుని ఉన్నాడు. ఇప్పుడు లేక రక్షకుడని జనములలో ప్రకటింపబడిను. రక్షకుడు అంటే యేసువారే మన రక్షకుడు. మరి ఇంకా చూస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. ఆ పెద్దలు నేను గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఇక్కడ ఆ పెద్దలు అంటున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ ప్రకటన గ్రంథంలో జరుగుతుంది. ఇక్కడ ఆ పెద్దలు అంటే ఎంతమంది పెద్దలు ఉంటారు? అక్కడ 24 పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు వాళ్ళు ఏమంటారు? నీవు గ్రంథంలో తీసుకుని దాని ముద్రలు నింపుటకు నీవు యోగ్యుడవు. ఎందుకు యోగ్యుడయ్యాడు ఈయన? అక్కడ మనం ప్రకటన 5వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చూస్తే అక్కడ తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. తండ్రి చేతిలో ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేసి ఉంటాయి. అయితే అక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఆ గ్రంథాన్ని విప్పడం కాదు, చూడటానికి కూడా ఎవడు అర్హుడు లేడంట. పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథాన్ని విప్పడం సంగతి పక్కన పెట్టండి, చూడడానికి కూడా ఎవడు అర్హుడు లేడంట. అప్పుడు ఏం చేస్తాడు? యోహాను గారు ఏడుస్తూ ఉంటారు. అది ఎవరు వీళ్ళాడు ఎట్లా యోహాను గారు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఒక బలిష్ఠుడైన దేవదూత వస్తుంది అన్నమాట యోహాను గారి దగ్గరికి. వచ్చి ఏమంటుంది? ఏడవ కుసుమి
యూదా గోత్రపు సింహము ఆ ముద్రల విప్పుడకు జయం పొందింది అంటాడు. యూదా గోత్రపు సింహము ఆయన మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లలాగా వచ్చినాడు. అయితే ఈసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడంటే రాజులకు రాజుగా, ప్రభుల ప్రభువుగా, సింహంలాగా వస్తాడు. అది ఇక్కడ చెప్తున్నాడు, యూదా గోత్రపు సింహము ఆ ముద్రల విప్పుడకు జయం పొందింది అంటాడు. ఇక్కడ పెద్దలు ఏమన్నా అంటే నువ్వు ఆ గ్రంథంలో తీసుకుని దాని ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు. ఎందుకు నీకు ఏకైతే వచ్చింది అంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. పరలోకంలో కూడా ఆయన సిలువ గురించి మాట్లాడుతున్నారు. నీవు వధింపబడటం అంటే ఆయన సిలువ గురించి మాట్లాడుతున్నారు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆ భాషను మాట్లాడేవాళ్ళను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొన్నావు. రక్షణ అంటే ఊరినే వీళ్ళందరినీ రక్షించేస్తాను లేదా ఆయన. ఎలా రక్షణ ఇచ్చాడు అంటే దేవుని కొరకు మనుషుల్ని కొన్నాడు. దేంతో కొన్నాడు? ఆయన రక్తంతో కొన్నాడు. ఆయన రక్తంతో కొనాలని ముందు ఏం చేశాడు? రక్తంలో చిందించాడు. ఎక్కడ చిందించాడు? సిలువలో చిందించాడు. అలా ఎంతమందిని కొన్నాడు? ఎన్ని భాషల వాళ్ళని కొన్నాడు అంటే ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు, ప్రతి ప్రజలు, ప్రతి జనములో, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన తన రక్తంతో కొన్నాడు. రక్తంతో కొని ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు మనుషులు కొని వారి యొక్క రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది. వారు భూలోకం ఏలుగురు. అంటే ఇప్పుడు మన పరలోకం ఎలా వెళ్తాం, మనకు రక్షణ ఎలా వస్తుందంటే క్రీస్తు వారి ద్వారా మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? మనల్ని కొన్నాడు ఆయన. మనకి రక్షణ ఎలా వచ్చింది? ఇక్కడ ఉచితం, ఫ్రీగా వచ్చింది. మనమేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఈ రక్షణ కోసం మనం పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఏ పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. రక్షణ రావాలంటే ఏ పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఫ్రీగా ఉచితంగా ఇచ్చాడు. ఎప్పటి వరకు ఈ రక్షణ ఫ్రీగా ఇస్తాడు? సంఘం ఎత్తబడే వరకు కూడా ఫ్రీ. అప్పటి వరకు ఎవరైతే రక్షణ పొందినారో వాళ్ళందరూ ఫ్రీగా రక్షణ పొందుతారు. జస్ట్ ఆయన సిలువను నమ్ముకుంటే, ఆయన రక్తాన్ని నమ్ముకుంటే చాలు. అయితే సంఘం ఎత్తబడ్డ తర్వాత ఏమవుతుందో చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మూటలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ చూడండి, చాలు. ఇక్కడ అటు తర్వాత నేను చూడగా ప్రకటన అంతా దేవుడు చూపిస్తున్నాడు. క్రీస్తు వారు యోహాను గారు చూపిస్తున్నాడు. అటు తర్వాత నేను చూడగా మళ్ళీ ఏమన్నా ప్రతి జనములో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ప్రతి ప్రజలో నుండి మన ప్రకటన 5వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఏం చెప్తాడు? ప్రతి వంశంలో నుండి ఆయా భాషలు మాట్లాడేవారు ప్రతి ప్రజల నుండి ప్రతి జనంలో నుండి. అక్కడ 4 రకాల ప్రజలు కనిపించారు. ఇక్కడ కూడా సేమ్ 7వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ కూడా 4 రకాల ప్రజలు ఉంటారు. ఒక గొప్ప సమూహం కనపడిందంట. కొన్ని కోట్ల మంది ఇక్కడ కనిపిస్తున్నారంట వీళ్ళు. అయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నది వాళ్ళు ఎవరైనా సంఘం. అది శ్రమలకు ముందు వాళ్ళు సంఘం అనేది శ్రమలకు ముందు ఎత్తబడతాం మనం. అప్పుడు క్రీస్తు విరోధి పరిపాలన భూమి మీద స్టార్ట్ అవ్వకముందే సంఘం అనేది ఎత్తబడుతుంది. అప్పుడు సంఘాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి క్రీస్తు వారు ఏం చేస్తారంటే తండ్రి దగ్గర ప్రవేశపెడతారు. అప్పుడు ముద్ర ఉంటుంది అనమాట. అయితే 7వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇక్కడ కూడా 4 రకాల ప్రజలు కనిపిస్తున్నారు. ఇక్కడ గొప్ప సమూహం ఉంది అంటున్నారు. అయితే వాళ్ళంతా కూడా తెల్లని వస్త్రం ధరించుకున్నారు అంట. తెల్లని వస్త్రం ధరించుకుని ఏం చేస్తున్నారు? ఖర్జూర మట్టలు చేత పట్టుకున్నారు. వీళ్ళు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఖర్జూర మట్టలు చేత పట్టుకున్నారు. సింహాసనుడైన మా దేవునికి మా గొర్రె పిల్లకు రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ వీళ్ళేమన్నారు? సింహాసనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రము అని చెప్తున్నారు. అయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ తండ్రి పాత్ర ఏముంది? అక్కడ తండ్రి గురించి చెప్పలేదు. అక్కడ
అక్కడ ఆయన రక్తంతో కొన్నాడు సంఘాన్ని. అయితే వీళ్ళు సంఘం కాదు, వీళ్ళు ఈ భూమి మీద మిగిలిపోతారు ఇక్కడ 7వ అధ్యాయంలో వీళ్ళు. అందుకే ఏమన్నాడే, సింహాసనం మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రం అని ఎలాగైతే చెప్పాడు. అంటే సంఘం ఎత్తపడిన తర్వాత భూమి మీద మిగిలి ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి రక్షణ రావాలంటే అప్పుడు వీళ్ళు శ్రమలో గుండా వెళ్ళాలి, ఆజ్ఞను పాటించాలి, అప్పుడు మన క్రీస్తుని నమ్ముకోవాలి. వీళ్ళకి శ్రమలు ఉంటాయి. అందుకే వీళ్ళు ఏమంటారంటే, సింహాసనుడు మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకి స్తోత్రం అని చెప్తున్నారంట. అయితే వీళ్ళ గురించి ఏమని చెప్పబడుతుందంటే, మనం చూస్తే 13-14 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న తెల్లని వస్త్రం ధరించుకొని విన్నా వీరెవరు ఎక్కడి నుండి వచ్చిన నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకు తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, మీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుకుకొని వాటిని తెలుగు చేసుకుని. చాలు. అయితే ఆ పెద్దలలో ఒకడు అంటున్నాడు, యోహాను గారి దగ్గరికి వచ్చి, వీళ్ళంతా ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు కదా, ఖర్జూర మంటలు చేత పట్టున్నారు కదా, వీళ్ళంతా ఎవరు అని అడుగుతున్నాడు. ఆ పెద్దల ఒక ఆయన వచ్చి యోహాను గారు ఏమన్నాడు, అయ్యా నాకేం తెలుసు అయ్యా, నువ్వే చెప్పుకుంటున్నాడు. నేనేదో పరలోక దర్శనానికి వస్తే నువ్వు అడుగుతావు ఏంటి, ఇక్కడ ఉన్నది నువ్వు కదా, నువ్వు చెప్పు అంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ దూత ఏమని చెప్తుంది, వీళ్ళు మహాశ్రమం నుండి వచ్చిన వారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట, మహాశ్రమ నుంచి వచ్చిన వారు వీళ్ళు. అంటే సంఘం ఎత్తబడ్డ తర్వాత భూమి మీద 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. అంటే మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం అంటారు, అలాగే ఆఖరి 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం అంటారు. వీళ్ళు మహాశ్రమ నుండి వచ్చిన వారు. వీళ్ళు ఏం చేస్తారు, గొర్రె పిల్లల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకున్నారు. అదే మీకు ఇది, వీళ్ళు ఏం చేశారంట, గొర్రె పిల్లల రక్తములో తమ వస్త్రమును ఉదుకుకున్నారు. అంటే ఏం చేశారు, శ్రమలు పొందారు వీళ్ళు. శ్రమంలో కూడా వీళ్ళు నిలవబడి, అయితే మనం ప్రకటన 5వ అధ్యాయంలో చూసేది, ఆయన మనం కొన్నాడు, ఫ్రీగా వచ్చింది, ఆయనే మనం కొనేసాడు. మనం ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్ళినామో ఆయన మనం కొనేసాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు, వీళ్ళు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రమును వీళ్ళు ఉతుక్కుంటున్నారు. అంటే వీళ్ళ రక్షణ పొందుకోవడానికి వీళ్ళ జీవితాన్ని త్యాగాలు చేసి వస్తుంది. 5వ అధ్యాయంలో ఫ్రీగా వచ్చింది రక్షణ. ఇక్కడ 7వ అధ్యాయంలో వీళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు రక్షణ. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉదుకుకున్నారు అంటున్నాడు. అంటే రక్షణ రావాలి అంటే, రక్షణ రావాలంటే ఎవరి ద్వారా వస్తుందంటే యేసు వారి ద్వారానే మాత్రమే వస్తుంది. సంఘం ఎప్పుడైనా సరే, సంఘం ఎత్తపడ్డప్పుడైనా సరే, ఆ మహాశ్రమల కాలంలో వాళ్ళు కూడా మన క్రీస్తు వారిని నమ్ముకుంటేనే రక్షణ వస్తుంది. అందుకే వాళ్ళు ఏమంటారంటే గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను వాళ్ళు ఉదుక్కున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మనకేం చేసినాడు, ఆయన రక్షణ వస్త్రాన్ని ఫ్రీగా ధరింపజేసాడు. ఆయన ఏం చేసి క్రీస్తు వారు ఏం చేసినా అంటే రక్షణ వస్త్రాన్ని మనకు పూర్తి తగ్గించేసాడు. ఇప్పుడు అనేక శ్రమలు పొందలా, రక్షణ పొందడానికి మనం శ్రమలు పడ్డామా, ఆయన దగ్గరికి వచ్చాం, పాపాలు ఒప్పుకున్నాం, ఈ రక్తంతో కడుగున్నాం, అయిపోయింది. ఆయన ఏం చేసినాడు, రక్షణ వస్త్రం ధరింపజేశాడు, తెల్లని వస్త్రం ధరింపజేశాడు. అయితే వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఉతుక్కున్నారండి. ఫ్రీగా వచ్చేదానికి మనం ఉతుక్కుని ఆరేసుకుని మనం తగిలించుకుని, అంటే రక్షణ ఎప్పటికైనా సరే ఎవరికైనా రావాలంటే క్రీస్తు వారి ద్వారా మాత్రమే వస్తుంది అనమాట. అంటే అందుకే యెహోవా యేషువానే రక్షణ, యెహోవానే యేషువా. మనం ఇంకా చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 15-16 వచనాలు. ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్నిజ్వాలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె ఉన్నవి, త్వరపడుచున్నవి. ఆయన రథంలో తుఫాను వలె త్వరపడుచున్నవి. ఇప్పుడు ఆలకించుడి మహాకోపంతో ప్రతీకారం చేయుటకును. ఇది ఎప్పుడు జరుగుతుంది, క్రీస్తు వారి 2వ రాకడ. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఎలా వస్తాడంటే మహాకోపంతో ప్రతీకారం చేయడానికి వస్తాడంట. మనం లాస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎప్పుడు వస్తుంది 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన అగ్ని జ్వాలతో వస్తాడు. ఎందుకు, దేవుని ఎరుగున వారికి, ఆయన సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేస్తాడు.
ప్రతిదానం చేస్తాడు. అదే ఇక్కడ చెప్తాడు, ఇక్కడ ఆలోచించండి, మహాకోపంతో ప్రతీకారం చేయటకు, అలాగే అగ్ని జ్వాలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఇక్కడ వచ్చేదాడు క్రీస్తు వారే. ఎలా వస్తాడంటే అగ్ని రూపంగా వస్తాడు, అగ్ని రూపంగా వస్తున్నాడు వాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అంటున్నాడు. మనం ఇంకా చూస్తే తర్వాత వచ్చినాం, అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వాక్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. ఇక్కడ అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వాక్యమాడును. ఇక్కడ అగ్ని చేతను ఖడ్గము చేతను, అగ్ని చేతను ఖడ్గము చేతను అంటే ఆయన ప్రతీకారం చేయడానికి వస్తున్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు సైన్యం కొన్ని కోట్ల మంది అక్కడ యుద్ధానికి వస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, అగ్నితోనూ ఖడ్గముతోనూ శరీరులతో వాక్యమాడతాడు అంట. అలాగే యెహోవా చేత అనేకులు హతులవుదురు, ఆయన చేతులు అనేకులు మరణిస్తారు, ఆయన చేతులు అనేకులు మరణిస్తారు. అంటే మనం ముందుగా నమ్ముకుంటే రక్తంతో కడగబడితే ఆయన మనకు రక్షణ. నమ్మకపోతే ఆయన వచ్చేటప్పుడు మహాకోపంతో ప్రతీకారం చేయడానికి వస్తున్నాడు. ఆయన ఖడ్గము చేతను అగ్ని చేతను శరీరులందరితో వాక్యమాడును. యెహోవా చేతులు అనేకులు హతులవుదురు అంటే ఆయన చేతులు అనేక కోట్ల మంది మరణిస్తారు. అప్పుడు క్రీస్తు సైన్యం అంటే మనం ఎల్హా యేషువానే మన రక్షకుడు. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఆయన రక్షకుడిగా ఉంటాడు, ఆయనే మన రక్షణ. ఎల్హా యేషువా అంటే ది గాడ్ ఆఫ్ సాల్వేషన్, యెహోవాయే రక్షణ. అలాగే గాడ్ మై సాల్వేషన్, యెహోవా నా రక్షకుడు, యెహోవాయే రక్షకుడు. అంటే ఎల్హా యేషువా మనం ఈ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన మనం నమ్ముకున్నప్పుడు మనకి ఇలా రక్షణ కలగజేస్తాడు. ఈయన ఎల్హా యేషువా ఎవరంటే యేసు వారే. దేవుడు ఆజ్ఞాపించుకుందాక.